ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక ఎలా చేయాలి, ఏంటి అనేది, అసలు లాంగ్ వీడియోస్ ఎలా తీయాలి, షార్ట్ వీడియోస్ ఎలా తీయాలి అని కూడా చాలామందికి తెలియదు. అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం లాంగ్ వీడియోస్ అనేది ఎలా చేయాలి అంటే, లాంగ్ వీడియోస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఇట్లా ఉందంటే మన ఫోన్ని ఇట్లా అడ్డంగా పెట్టేసి మనం వీడియో అనేది లాంగ్ వీడియోస్ అయితే ఇలా వీడియో అనేది తీయాలి. షార్ట్స్ తీయాలి అంటే వీడియోస్ ఇలా పెట్టాలి, ఫోన్ ఇలా పెట్టేసి షార్ట్స్ అనేది ఈ వేలో తీయాలన్నమాట. లాంగ్కి అయితే ఈ వే, షార్ట్కి అయితే ఈ వే. ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే 16:9 అనేది మన ఎడిటింగ్లో లాంగ్ వీడియోకి అయితే రేషియో వచ్చేసి 16:9 రేషియోతో మనం లాంగ్ వీడియో అనేది చేస్తాము. షార్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే 9:16 రేషియోలో మనం షార్ట్లు అనేది చేస్తామన్నమాట. లాంగ్ వీడియోస్ అనేది ఇలా తీసి 1 ఇయర్ లోపు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ ద్వారా మేము మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే షార్ట్స్ అనేవి ఇలా తీయాలి, అంటే ఈ వేలో తీయాలి. ఇలా తీసినప్పుడు మీ ఛానల్ అనేది 3 మంత్స్లోనే 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలి. అసలు షార్ట్స్లో అంత త్వరగా రావటం అనేది చాలా రేర్. అంటే షార్ట్స్తో అవ్వదా అని చాలామంది ఉంటుంది, బట్ మీరు పెట్టే కంటెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కామెడీ రీల్స్ చేస్తారు, మళ్ళీ లేకపోతే ఒక కంటెంట్ క్రియేట్ చేసి కామెడీ రీల్స్ వేలో కూడా చేస్తారు. అంటే మీరు పెట్టే కంటెంట్ని బట్టి మీ ఛానల్ అనేది ఎంత త్వరగా మానిటైజేషన్ అయ్యేది అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అదే చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏం ఫీల్ అవుతారంటే, నేను అంటే చూస్తాను కదా, నేను కూడా ఛానల్, నేను యూట్యూబ్ అనేది నేను యూట్యూబ్ పెట్టక ముందు నుంచే నేను యూట్యూబ్లో ఇప్పుడు సెలబ్రిటీస్వి వీడియోస్ కానీ నార్మల్గా చేసే కానీ నేను చాలామంది చూస్తాను. వాళ్ళ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. అయితే నాకేమైనా డౌట్ వచ్చినా కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసి వాటి అయితే నేనైతే చూస్తాను, నేర్చుకుంటాను యూట్యూబ్లోనే. అయితే ఏంటంటే చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు నేను ఇంకా మంచి కంటెంట్ పెడుతున్నాను, బట్ కానీ నా ఛానల్ గ్రోత్ ఉండట్లేదు. చాలామంది అసలు కంటెంటే ఉండదు, నార్మల్ ఇట్లా డ్యాన్స్ చేసేస్తారు, లేకపోతే ఫుడ్ వీడియోస్ చేసేస్తారు, వాళ్ళకే ఎక్కువ గ్రోత్ వచ్చేస్తుంది, నాకు రావట్లేదు ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు. చాలామంది ఏమంటారంటే, స్టార్టింగ్లో నార్మల్గా ఉన్నారు వాళ్ళు, కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు చేంజ్ అయిపోయారు, అట్లుంటారు. కానీ మంచిగా చేసే వాళ్ళకి అసలు గ్రోత్ అనేది ఉండదు, సబ్స్క్రైబర్స్ పెరగరు, వాచ్ టైం పెరగదు, ఏం పెరగదు అని చెప్పి అంటూ ఉంటారు. నేను కాదనట్లేదు, ఎవరి ఫీలింగ్ వాళ్ళది. బట్ కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే, నా ఒపీనియన్ నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇప్పుడు ఆమె ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేసుకుంది, ఆమె కంటెంట్ ఆమెది, ఆమె డ్యాన్స్ వేస్తుందా, ఫుడ్ చేస్తుందా, లేకపోతే వ్లాగ్స్ చేసుకున్నా అనేది ఆమె ఇష్టం. ఆమె చేసుకునే దానికి ఆమెకి లక్ ఉండి ఆమె త్వరగా గ్రోత్ అనేది వచ్చింది. మనం దానిని తప్పనలేదు. ఇప్పుడు ఆమె గ్రోత్ వచ్చిన తర్వాత ఆమె ఇష్టం కదా, వాళ్ళ ఫ్యామిలీకి లేని ప్రాబ్లం అనేది వేరే వాళ్ళకి అనవసరం అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. ఇప్పుడు మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్లో నువ్వు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తావు. ఎందుకు? నీ దగ్గర 100 రూపీసే ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక 10 20 రూపీస్ ఖర్చు పెట్టుకోగలుగుతావు. ఎందుకు? నీ దగ్గర 100 ఉన్నాయి కాబట్టి. అదే నీకు 1000 రూపీస్ ఉన్నాయి, 1000 రూపీస్ ఉన్నప్పుడు నువ్వు 100 ఖర్చు పెడతావు కదా, నీకు 900 ఉంటాయి కాబట్టి 100 ఖర్చు పెడదామని కంపల్సరీ అనిపిస్తుంది. అదే నేను అంటున్నా. ఇప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్ ఛానల్ అప్పుడు ఆమెకి ఎక్కువ ఫేమ్ లేదు, ఓకే, తక్కువ మనీ ఉంటాయి కదా, ఆమె తక్కువగా మెయింటైన్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చినప్పుడు ఆమె దగ్గర మనీ వస్తాయి కాబట్టి అలా ఆమె కొంచెం ఎక్కువ మెయింటైన్ చేసుకుంటుంది. దాన్ని మనం తప్పైతే అనలేము. అలా అని మేము మంచి కంటెంట్ చేస్తున్నా కానీ మా ఛానల్ అవ్వట్లేదేంటి అంటే, నేను ఒకటి గట్టిగా బిలీవ్ చేస్తానంటే, మనం హార్డ్ వర్క్ చేస్తే అది ఎప్పుడైనా మంచిగా అవుతుంది. ఈరోజు సక్సెస్ రాకపోవచ్చు, బట్ కానీ వన్ డే కంపల్సరీ ఆ సక్సెస్ అనేది వస్తుంది. నువ్వు హార్డ్ వర్క్ చేసిన దానికి రిజల్ట్ అనేది కొంచెం లేట్గా రావచ్చు, కానీ కంపల్సరీ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కంపల్సరీ అయితే వన్ డే కంపల్సరీ మంచి రీచ్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. మళ్ళీ చాలామంది ఏంటంటే ఫుడ్ ఛానల్ వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి లక్ ఉంది, కలిసి వస్తుంది, మంచిగా గ్రోత్ అవుతుంది. నేనేంటంటే కంపారిజన్ అనేది
కంటెంటే లేదు, నార్మల్గా ఉన్నా కానీ అసలు మంచి గ్రోత్ వచ్చేస్తుంది అనుకొని ఫీల్ అవుతారు. బట్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ చెప్తున్నాను, అసలు ఈ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం కంపేర్ చేసుకున్నాము అంటే మనమే లో అయిపోతాము. ఇప్పుడు నీ కంటెంట్ నీది, ఇప్పుడు నీ కంటెంట్ అనేది అందరికీ నచ్చాలని లేదు. నువ్వు మంచి కంటెంట్ పెట్టినా కానీ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కాకపోతే ఏంటంటే నచ్చే వాళ్ళు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, నీ వీడియోస్ చూస్తారు. నీవు హార్డ్ వర్క్ చేస్తే అది కంపల్సరీ వన్ డే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే అసలు కంపారిజన్ అనేది చేసుకోకుండా మీ అందరికీ నీ టాలెంట్ ఏంటి, నీకేం వచ్చి, ఇప్పుడు నువ్వు కుకింగే చేస్తావు, అందరూ సేమే చేస్తారు. బట్ కానీ చెప్పే విధానం, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నావు అనే దాన్ని బట్టి కూడా నీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియో చేస్తే నాకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఇప్పుడు మా రిలేటివ్స్లో కొంతమంది ఉంటారు. అసలు నా సబ్స్క్రైబర్స్ కూడా ఎలా వచ్చారని నేను సెకండ్ చెప్తాను అండి. ఫస్ట్ ఏంటంటే మనదేంటంటే మనల్ని నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రియల్ సబ్స్క్రైబర్స్ అనమాట. మీకు వాళ్ళు నువ్వేం పెట్టినా కానీ కంటిన్యూగా చూస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటి డ్యాన్స్ వీడియోస్కి చాలామందికి వస్తారు, ఎవరిష్టం వాళ్ళు, ఎవరి టాలెంట్ వాళ్ళు, నేను కాదనట్లేదు. నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎట్లా పెరిగారంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేశానంటే యాక్చువల్గా నాకు అప్పుడు వాట్సాప్లో నేను ఒక స్టేటస్ పెడితే నాకు 30 బిలోనే నా స్టేటస్ అనేది చూసేవాళ్ళు. నేను ఎక్కువ కాంటాక్ట్ అనేది నా దగ్గర ఉండదు. మ్యాక్సిమం చాలా కాంటాక్ట్ తక్కువే. నేను మెయిన్ ఎవరంటే మా రిలేటివ్స్, నాకు తక్కువ మెంబర్ కాంటాక్ట్ ఉంటుంది తప్పితే ఎక్కువ అనేది నా దగ్గర కాంటాక్టే ఉండదు. నేనేమో స్టేటస్ పెట్టినా ఒక 25-30 బిలోనే చూసేవాళ్ళు. అయితే నేనేం చేశాను, నా ఛానల్ పెట్టిన తర్వాత నా దగ్గర 30 మెంబర్స్ ఉన్న కాంటాక్ట్ మెంబర్స్ అందరికీ సెండ్ చేశాను నా ఛానల్ అనేది. నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మాకు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరికి పెట్టాను. అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా సెకండరీ. అది చేసుకున్నా అని చెప్పారు, ఓకే చేసుకున్నారు, అది అయిపోయింది. తర్వాత నేను వీడియోస్ చేశాను. వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే నాకున్న ఈ 30 మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తా. ప్రతిరోజు నేను ఏ వీడియో పెట్టినా కానీ అందరికీ ఫార్వర్డ్ చేస్తా, నా స్టేటస్ కూడా పెట్టుకుంటా. అది చూస్తారా చూడరా అనేది వాళ్ళ ఇష్టం. యాక్చువల్గా సగం మంది చూడకపోవచ్చు, బట్ కానీ నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఇలా వీడియో చేశానని నాకు పెడితే ఏమో వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు చూడొచ్చేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చేస్తా అంటే నాకున్న కాంటాక్ట్ వాళ్ళందరికీ నేను పెట్టిన వీడియో మ్యాక్సిమం షేర్ చేస్తా అందరికీ. అది చూస్తారా చూడరా అనేది సెకండరీ, బట్ మాత్రం నేనైతే షేర్ చేస్తా ఆ వీడియో అయితే. తర్వాత ఏంటంటే నేను పెట్టినప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే ఎక్కువ దేవుడి వీడియోస్ వస్తూ ఉంటాయి. అంటే నేను స్టార్ట్ చేసింది శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను. శ్రావణ మాసం మొత్తం మ్యాక్సిమం పూజలు చేస్తాను. మళ్ళీ నేను ఒకటి క్లియర్గా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి ఈ పూజలు చేయటం కానీ మేకప్ అయినా ఇవన్నీ చేయట్లేదు. నేను అంతకు ముందు నుంచి కూడా నాకు అలవాటే, నేను మేకప్ అయినా అంతకు ముందే వేసుకుంటాను, వేసుకునేదాన్ని. ఫంక్షన్స్ ఉంటే ఇలా రెడీ అవ్వటం ఏదైనా కానీ నేను అంత యూట్యూబ్ ఛానల్ చేయకముందు నుంచే నాకు అలవాటు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను కానీ నేను ఇవన్నీ కొత్తగా అయితే నాకు రాలేదు. బట్ కాకపోతే చాలామంది అంటే ఏదైనా ఉంటే అని చెప్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను అంటారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నువ్వు యూట్యూబ్ కోసం చేస్తున్నా అన్న వాళ్ళు కూడా నాకు ఉన్నారు. నో ప్రాబ్లం, నేను అట్లయితే దానికి నేనేం ఫీల్ అవ్వను. బట్ ఎందుకు అలా అనుకుంటారంటే ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ వస్తుందేమో, ఓకే వాళ్ళ ఇంటెన్షన్ అది, నేను కాదనట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నేనైతే అసలు పట్టించుకోను. అంటే ఇప్పుడు మంచిగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి అలా కాదు ఇలా అని చెప్తే ఐ ఫాలో, వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతా, కాదనంటే. బట్ కానీ ఏంటంటే నాకు ఎలా చేయాలి వీడియోస్ అంటే నేను అలా చేస్తాను. ఒకరికి నచ్చినా నచ్చకపోయినా మనదంటూ ఇప్పుడు ఒక కంటెంట్ అంటే నేను బ్లాగ్స్ కాబట్టి నేనేం చేస్తాను అనేది నా ఛానల్లో వస్తాయి. కాబట్టి నేను ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్తే ఫంక్షన్ వీడియోస్, టెంపుల్కి వెళ్తే టెంపుల్ వీడియోస్ అట్లా మ్యాక్సిమం వస్తాయి. నేను పెట్టిన తర్వాత అన్నీ ఎక్కువ ఏంటంటే ఫెస్టివల్స్ వచ్చేసి, ఫెస్టివల్స్ వల్ల ఏంటంటే మ్యాక్సిమం నా దాంట్లో ఎక్కువ ఫెస్టివల్స్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత వినాయక చవితి, అది అయిపోయిన తర్వాత ఫెస్టివల్స్ మ్యాక్సిమం ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కార్తీక మాసం అని చెప్పి మ్యాక్సిమం అన్నీ వస్తున్నాయి. కాబట్టి నేను పూజ చేస్తాను కాబట్టి ఈ
నేను అంతే కదా, ఇప్పుడు నాది బ్లాగ్ కాబట్టి నేను డైలీ ఏం చేస్తానో మీకు చెప్పాలి కాబట్టి నేను పూజ చేసుకుంటా మీకు కూడా చెప్తూ, ఆ పూజలో కూడా నాకు తెలియనివి ఇప్పుడు నాకు కొన్ని తెలుసు, నాకు తెలిసినవి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నా ఛానల్ ద్వారా అందరికీ తెలుస్తుంది అనే పాయింట్. నాకు ఒక్కరికి నేను ఒక వీడియో పెడితే ఆ వీడియోలో ఒక్క పర్సన్ అయినా యూజ్ అయితే నేను ఫుల్ హ్యాపీ. చూసిన అందరికీ యూజ్ అవ్వాలి అని అయితే ఏం లేదు, కానీ ఒక్కరికి యూజ్ అయినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అందుకే నేను ఏదైనా దేవుడి వీడియోస్ పెట్టినా కానీ నాకు తెలిసినవి కూడా నేను దానిలో మెన్షన్ చేసి చెప్తాను. అదొకటి. అసలు మనం వీడియోస్ పెడుతుంటూ ఇప్పుడు మనం వీడియోస్ అనేది ఒక ఛానల్ అనేది పెట్టాలనుకునేటప్పుడు ఏంటంటే మనం ఆ వీడియోలో కనిపిస్తూ వీడియోస్ చేస్తే చాలామందికి చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అంటే వీడియోలో కనిపించకుండా చేయాలనుకుంటారు. అది తప్పనట్లేదు, కాదనట్లేదు, కానీ ఒక పర్సన్కి ఏంటంటే మనం కనిపిస్తూ వీడియోస్ చేస్తే అవి చూడటానికి కూడా మంచిగా అనిపిస్తాయి. అలా అంటే ఇప్పుడు మీరు చేయాలి అనుకుంటుందని కొంచెం మీరు వీడియో ముందుకు వచ్చి మీరేం చేయాలనుకునేది చెప్పి అలా నెక్స్ట్ కనిపించకపోయినా మన పర్సన్స్ అనేది కనిపిస్తూ వీడియోస్ చేస్తే కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ చాలామంది షార్ట్స్లో కూడా ఏంటంటే చాలామంది కనపడకుండా చేస్తారు, షార్ట్స్ అయినా లాంగ్ అయినా. అంటే మనకు కొంచెం త్వరగా సబ్స్క్రైబర్ పెరగాలి, మనని వాచ్ టైం కూడా పెరగాలి అంటే మనం వీడియో ముందుకు వచ్చి కనిపిస్తూ చేస్తే వీడియో అనేది కొంతమంది త్వరగా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు, వాచ్ టైం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ కొన్ని అనేది మనం కనపడకుండా వీడియోస్ చేయొచ్చు. ఇప్పుడు కుకింగ్ ఛానలే ఉంది. కుకింగ్ ఛానల్ ఏంటి, మనం కనిపించినా కనపడకపోయినా ఏంటంటే ఓన్లీ మనం ఫుడ్ ఎలా చేయాలి చూపిస్తాం కాబట్టి అక్కడ మనం కనిపించకపోయినా నో ప్రాబ్లం, మనకేముండదు, మనం వాయిస్ ఇచ్చుకుంటాం కాబట్టి సరిపోతుంది. కాకపోతే ఏంటంటే నువ్వు ఆ కుకింగ్ చేసేటప్పుడు కూడా మీరు డిఫరెన్స్ చూడండి. నేను అంటున్నా అని కాదు, మీరు కనిపిస్తూ కుకింగ్ చేసిన ఛానల్ కనిపించకుండా చేస్తున్న ఛానల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సక్సెస్ అసలు అవ్వదు అని నేను చెప్పట్లేదు, అవుతుంది. బట్ కానీ మీరు వీడియో ముందుకు వచ్చి కనిపించి చేసినంత త్వరగా రీచ్ అనేది మీరు కనపడకుండా ఉండే వీడియోస్కి అనేది ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే వీడియో చేయాలనుకుంటే, మీరు యూట్యూబ్ ఛానల్లోకి రావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు డైరెక్ట్ వీడియోస్లో కనిపిస్తూ వీడియోస్ చేస్తే త్వరగా గ్రోత్ అనేది ఉంటుంది. మళ్ళీ అదొకటి. ఇప్పుడు కొంతమంది ఉంటారు నార్మల్ పెట్టేసి సాంగ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు సాంగ్స్ యాడ్ చేసి వెళ్ళిపోతున్న వల్ల నీ ఛానల్ నచ్చి నీ షార్ట్స్ అనేవి చూడరు. ఇప్పుడు షార్ట్స్ అనేవి మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాం. నువ్వేం చేస్తావు ఛానల్కి, అప్పుడు ఏంటి సాంగ్ ఫేమ్గా ఉన్నది ఆ సాంగ్ యాడ్ చేసి పెడుతూ ఉంటావు. నువ్వు ఆ సాంగ్ని చూసి నీకు షార్ట్స్ చూస్తారు, కానీ నీకంటూ ఒక ఫేమ్ అనేది రాదు, నీకంటూ ఒక పేరు అనేది తెలియదు, నీకంటూ ఒక ఐడెంటిఫై అనేది ఉండదు. అది నీ ముందుకు వచ్చి నువ్వు ఒక వాయిస్ ఇచ్చుకుంటూ నువ్వు కనిపించుకుంటూ ఉంటే నీకంటూ ఒక ఫేమ్ వస్తుంది. ఫేమ్ ఒక ఓకే తేజ, ఇప్పుడు నా ఛానల్ ఉంది తేజ గోపి యూట్యూబ్ ఛానల్, తేజ అంటే ఈమె వాయిస్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పి లైక్ చేసి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకుంటూ పోతారు, నేను కాదనట్లేదు. ఇప్పుడు షార్ట్స్ వల్ల రావాలి అంటే ఏంటంటే మంచి కంటెంట్ ఉంటేనే త్వరగా మానిటైజేషన్ అయితే అవుతుంది. అది నువ్వు అంటే డ్యాన్స్ వేసిన మంచి కంటెంట్ అయితే ఉండాలి. కొంతమంది ఏంటంటే ఎలా వేసినా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అని కాదనట్టు, అది వాళ్ళ లక్కు కాదట్టు. ఇప్పుడు చాలామందికి అసలు మానిటైజేషన్ అవ్వటం కూడా 1 year కంప్లీట్ అయిపోయినా కానీ అసలు అవ్వని వాళ్ళు ఉన్నారు. అలా అని ఇప్పుడు అంటే నేను అదే చెప్తున్నాను, నేను నాది యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యిందంటే గాడ్ బ్లెస్సింగ్స్ అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా నేను అదే చెప్తాను. ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండటం వల్లే నాకైతే త్వరగా మానిటైజేషన్ అయ్యింది. నేను యాక్సెప్ట్ చేస్తాను అదైతే. తర్వాత ఏంటంటే మీరు ఒక ఛానల్ చేయాలి అనుకుంటే మీరు ముందుకు వచ్చి వాయిస్ ఇస్తూ మీరు కనిపిస్తూ చేస్తే త్వరగా గ్రోత్ అనేది అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియోస్ చేస్తే ఏంటంటే చక్కగా మీకు ఏంటంటే టెన్షన్ ఉండదు. ఇప్పుడు 1 year లోపు కాబట్టి మీకు వచ్చినది లేకపోతే మీరు డైలీ బ్లాగ్స్ కుకింగ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి మీరు పెట్టే దానికి ఎవరికైనా సబ్స్క్రైబర్స్ అనేది వస్తూనే ఉంటారు, వాచ్ టైం కూడా కొంచెం వస్తూ ఉంటుంది కాబట్టి మీకు టెన్షన్ ఉంటుంది లాంగ్ వీడియో కాబట్టి.
షార్ట్ వీడియో 3 మంత్స్లో 10 మిలియన్ అంటే చాలా కష్టం. అవుతుందా అనే టెన్షన్లో మనం కరెక్ట్గా చేయలేము. అదొక ప్రెషర్ కూడా ఉంటుంది. అదే లాంగ్ వీడియో అయితే సాఫీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే 1 ఇయర్ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి 1 ఇయర్లో కంపల్సరీ నువ్వు డైలీగా ఏదో ఒక వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళినా కానీ కంపల్సరీ నీకైతే మానిటైజేషన్ అయితే కంపల్సరీ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, నువ్వు ఏ వీడియో పెడితే ఏది సక్సెస్ అవుతుందో కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కేర్లు ఉన్నాయి. స్కిన్ కేర్లు చేసే యూట్యూబ్ ఛానల్ చాలామంది ఉన్నారు. బట్ కానీ అది నీకు తెలుసు, నువ్వేం చేసుకుంటూ చూపించినా అది కూడా సక్సెస్ అవ్వచ్చేమో, మనం ఎవరం చెప్పలేము. ఏ వీడియోకి ఏ సక్సెస్ వస్తుందో కూడా చెప్పలేము. కాబట్టి మీరేంటంటే ఏదైనా కంటిన్యూ లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ అవ్వటం అయితే చాలా ఈజీ. మ్యాక్సిమం అదైతే ట్రై చేయండి. మళ్ళీ చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చూశాను కదా, చాలామంది అంటారు మీకు తెలిసిన వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టామని చెప్పకండి, ఎందుకంటే వాళ్ళు పెట్టారా అది దానికి మీరు పడి అట్లా అవుతారు, ఎందుకు మీరు గ్రోత్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది, మీరు చెప్పొద్దు, మిమ్మల్ని సపోర్ట్ చేయరు అని చెప్పి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో అయితే నేను చూశాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు, అది చూస్తారా చూడరా సెకండరీ. నువ్వు పెట్టిన తర్వాత ఆ మేం పెట్టింది అని ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు నచ్చిన వాళ్ళు కూడా ఆ వీడియో ఓకే మీ వీడియో ఏదో చేసింది, దీంట్లో ఏం చెప్పింది, ఏముంటుందని నీ వీడియో చెక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఛానల్ పెట్టిన తర్వాత అందరికీ ఛానల్ పెట్టాము అని చెప్పి అందరికీ మెన్షన్ చేయండి, అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకోండి. మళ్ళీ తర్వాత నేనేం చేసేదానంటే మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను, మా రిలేటివ్స్కి, మా మమ్మీకి, మా సిస్టర్స్కి అందరికి చెప్పి నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. మళ్ళీ ఆ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నాకు చాలామంది, ఇప్పుడు నేను కొంతమంది డైరెక్ట్గా నీకు సబ్స్క్రైబ్ చేశాను అని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, నీకు అసలు సపోర్ట్ చేయము అని చెప్పి వెనక సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయకుండా నేను నీకు సపోర్ట్ చేయను అని చెప్పి వెనక సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా నాకు చాలామంది ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏంటంటే నేను ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత వినాయక చవితి వచ్చింది కదా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగేదాన్ని. అడగలేదు అనేది కాదు, ఇంకా వాళ్ళు ఫోన్స్ ఇచ్చి సరే ఓకే సబ్స్క్రైబ్ చేసుకో అనేవాళ్ళు. కానీ ఇంతవరకైతే నాకైతే నేను చెయ్యను, నేను సబ్స్క్రైబ్ చేసుకోను అంటే నెగిటివ్ వేలో అయితే ఏం లేదు. మ్యాక్సిమం నేను అడిగిన వాళ్ళందరూ మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే ఆల్ ది బెస్ట్, బాగా చేస్తున్నావు, ఇంకా మంచిగా చేయు అని చెప్పిన వాళ్ళైతే ఉన్నారు. కానీ మ్యాక్సిమం నన్ను డిస్కరేజ్ చేసి బాగాలేదు అన్నట్లయితే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఏంటంటే మనం స్టార్టింగ్ టు మీరు సక్సెస్ అయినా సెలబ్రిటీస్ అయినా నార్మల్ అయినా ఎవరిదైనా చూడండి, స్టార్టింగ్ వీడియో టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మనం స్టార్టింగ్లో మనకేం తెలియని పొజిషన్ నుంచి మనం వీడియోస్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి, ఓకే ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు నాదే చూసారంటే స్టార్టింగ్లో చాలామంది అన్నారు కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నావు, లేకపోతే ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు, లేకపోతే అట్లా అని చాలామంది కామెంట్ చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, నేనేం దాన్ని నెగిటివ్ తీసుకోలేదు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వీడియో పెట్టి మనం డైరెక్ట్ మాట్లాడాలంటే నార్మల్గా మాట్లాడేదానికి మనం రికార్డ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. తర్వాత నా కొన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత నేను వరలక్ష్మి వ్రతం వీడియో చేసినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు. మా సిస్టర్ కూడా, మా పెద్దక్క కూడా కాల్ చేసి, తేజ నేను అప్పుడు చెప్పలేదు, ఇట్లా నీకు ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చూడు ఎంత డిఫరెన్స్ ఉందో, నీ మాట్లాడేది కానీ చెప్పటం కానీ క్లియర్గా చెప్పావు, మంచిగా చెప్పావు, ఇలా చెప్పు అని చెప్పింది. అదే అంటున్నా, స్టార్టింగ్ వీడియోకి మీరు ఏ ఛానల్ అయినా చూసుకోండి, స్టార్టింగ్ టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే ఏదో ఫేమ్ వచ్చిందని చేంజ్ అయిపోయిందని కాదు, మనం ఏంటంటే ఈ వీడియోస్ చేస్తూ ఉండేటప్పుడు మనం నేర్చుకుంటాము అసలు ఎట్లా చేయాలి, ఓకే ఇలా కాదు అలా చేయాలా అని చెప్పి నేర్చుకుంటాం కాబట్టి చేంజెస్ అనేది వస్తాయి. మళ్ళీ మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలవాటు అవుతుంది, ఓకే ఇలా కాదు ఇలా మాట్లాడాలి అని చెప్పి కాదన్నట్లే. మళ్ళీ ఏంటంటే చాలామంది స్క్రిప్ట్ రాసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకునేది రాసుకొని చెప్పామనుకో అప్పచెప్పినట్లు ఉంటుంది. అలా కాదు, నీకేం చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో ఉంది, ఆ
వీడియోలో మీకు ఏం చెప్పాలనుకునేది ఫ్లోలో చెప్పేసినట్లయితే స్మూత్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా పర్టికులర్గా ఇదే చెప్పాలి, ఐ లైక్ యూ అని చెప్పాలి అనుకో, మీరు ఇప్పుడు అనుకుంటారు ఐ లైక్ యూ చెప్పాలి, ఐ లైక్ యూ అనేస్తారు. అంటే మీకు చెప్పాలి అన్నట్టు చెప్పేస్తారు, కానీ మీరు నార్మల్ ఫ్లోలో చెప్పినట్లు అనిపించదు అది. అదే మీరు నార్మల్గా ఐ లైక్ యూ అన్నారు అంటే మీరు ఫ్లోలో చెప్పేసినట్లే అనిపిస్తుంది, నార్మల్గా అనిపిస్తుంది. వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మీరు ఫస్ట్ చెప్పే ముందు ఒకసారి మీరే మైండ్లో ఏం చెప్దాం ఈ వీడియో గురించి అని ముందే ఒకసారి మైండ్లో అనుకొని అలా ఫ్లోలో చెప్పేసినట్లయితే మీ వీడియో వాయిస్ కానీ అదంతా నీట్గా వస్తుంది అనేది నా ఫీలింగ్. అదొకటి. ఇంకా మ్యాక్సిమం ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే మ్యాక్సిమం మీకు వాటికి ఆన్సర్ అయితే ఇస్తాను. అయితే ఇట్లా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ చేసుకోవడం కొంచెం ఈజీ అని చెప్పి నా ఫీలింగ్. సో మీ ఇష్టం. ఒకవేళ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండు చేయాలనుకున్నా కానీ ఓకే, నో ప్రాబ్లం. మీరు చెప్పేది ఏంటంటే కొంచెం అదే మీరు ఏం వీడియోస్ చేసినా కానీ మీ వీడియోలో మంచిగా క్లియర్గా ఉండేసి వాయిస్ కూడా క్లియర్గా ఉంటే బాగుంటుంది. అలా అయితే మెయింటైన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా అయితే క్లియర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.